హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది శివరాత్రి రోజు అనమాట. ఇది గుళ్ళో మా నాన్న పూజ చేస్తారు. ఇదేమి శివరాత్రి అంటే శివుడి గుడి కాదు, వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ మా నాన్నే పూజారి. కొత్తట్ల దేవరని ఎవ్రీ శివరాత్రికి ఇక్కడ బాగా చేస్తారనమాట పూజ. ఇక్కడ నాణ్యం కూడా పిలిపిస్తారు. దీన్ని దేవరెద్దు నాణ్యం అంటారనమాట. మాది వెంకటేశ్వర స్వామి నాణ్యము. నానే పూజారు కాబట్టి తోరణం దగ్గర, మెయిన్ తోరణం దగ్గర నానే పూజ చేసి తోరణం లోపలికి తీసుకొస్తారనమాట దేవరెత్తుని. దాని తర్వాత పూజ అంటే 108 పల్లాలు వేస్తారనమాట మొత్తము. లోపల గర్భగుడిలో దేవుడు వెంకటేశ్వర స్వామి ముందు పల్లాలంతా వేసి సంథింగ్ ఏదో ప్రసాదాలన్నీ పెట్టి బాగా చేస్తారు. దాని తర్వాత నాన్న దేవుడిని ఎత్తుకుంటారనమాట. అంటే ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ ఉత్సవ విగ్రహాలని దసరా అప్పుడు కళ్యాణం చేసి ఊరేగిస్తారు. కానీ శివరాత్రికి అట్లా చెయ్యరనమాట. ఇదేమో సంథింగ్ మాకు కూడా కరెక్ట్‌గా తెలీదు కానీ మేమెప్పుడూ చూడలేదు. ఒక వస్తువు. దాన్నే మేము దేవుడుగా అనుకుంటామనమాట. దాన్ని తీసి నాన్న దాన్ని ఎవరు ముట్టుకోకుండా నానే ముట్టుకుంటారు. కవర్ చేసేస్తారు మొత్తం పూలతో. పైన మాత్రం చిన్న వెండి గొడుగు పెడతారనమాట. దాన్ని తీసుకొని ఊరేగింపుగా మధ్యరాత్రిలో స్టార్ట్ అవుతారు. ఎందుకంటే మాది చాలా చిన్న ఊరనమాట. 2 వీధులుంటాయి. చిన్నగా ముచ్చటగా ఉంటది. కాబట్టి త్వరగా అయిపోతుందని జెప్పేసి కొంచెం మధ్యరాత్రిలో అట్లా స్టార్ట్ చేస్తారు ఊరేగింపు. దాన్నెవరు ముట్టుకోకూడదు కాబట్టి నాన్న ఎత్తుకుంటారు కాబట్టి, అందులో నాన్న పూజారు కాబట్టి ఏదో నాన్నని కూడా దేవుడి స్వరూపంగా భావించి నాన్న పాదాలకే పూజ చేసి ఇది చేస్తారనమాట. ప్రతి ఇంటి దగ్గర. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే. మా అక్క చేస్తాంది దేవుడికి పూజ ఇక్కడ. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 4కి ఆర్ 5కి గుడి దగ్గరికి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఎన్నీళ్ళు తీసి దిష్టి తీసి అమ్మ బాగా హారతిస్తుంది మంచిగా. నాకు ఈ పూజ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏమీ హడావిడి ఉండదు. ఓన్లీ డప్పులు, తాళాలు, ఫ్లూట్లు ఊదుతారంతే. తాళాలు కొడతారు, డప్పులు ఇది చేస్తారు, ఫ్లూట్ ఊదుతారు. అసలు చాలా పాతకాలంలో లాగా ప్లెజెంట్‌గా బావుంటది. డీజేలంట, డ్రమ్స్ అంట, ఇంకోటంట ఏముండవు. చాలా బావుంటది. నాకు చాలా ఇష్టం ఈ పూజ అంటే చిన్నప్పటి నుంచి. మొత్తం ఓల్డ్ డేస్‌లోకి వెళ్ళిపోయినంత ఫీలింగ్ భలే ప్లెజెంట్ ఫీలింగ్ వస్తదబ్బా నాకైతే. చాలా హ్యాపీ నాకు ఈ పండగొస్తే. నేను మా అత్తారింట్లో కూడా పూజ చేసేసుకొని ఎవ్రీ శివరాత్రి వెళ్ళిపోతాను ఈ పూజ కోసమే మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ పల్లాలేసిన తర్వాత ఇది ఫైనల్లీ మా వెంకటేశ్వర స్వామి. నా వీడియోస్ నచ్చింటే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.